రాబో డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం అని సెలబ్రేషన్ అని చెప్పి ఇప్పుడున్న కుర్రకారు తొలుగుతుంటారు. కాకపోతే దీనికి అవగాహన లేకపోవటం కారణమే అని నేను అంటాను. ఎందుకంటానంటే ఇదేదో పాత సంవత్సరం పోయి ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ మారటం మాత్రమే. ఇది ఇంగ్లీషు సంవత్సరం తెలుగు సంవత్సరాది కంటే 3 నెలలు ముందు ఉంది. ఇది మన ప్రకృతి, మన సాంప్రదాయం, మన పండగ ఏదైతే ఉందో ఉగాది అనేది సాంప్రదాయ పండగ. అది ఆనవాయితీగా ఆడబిడ్డలను పిలుచుకొని అది కుటుంబం అంతా కూడా ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయో ఆ పచ్చళ్ళలో చేదు, పులుపు, తీపు, ఆవుల ఆరోగ్యాలను గురించి ఎన్నైతే 9 రసాల కూడి ఉన్న 18 రకాల వనకూడి ఉన్నటువంటి ఉగాది పచ్చడి గురించి ఆ రోజు మహాపండితులు, విజ్ఞానవంతులు, వేద పండితులు చాలామంది ఆ రోజు మన ఉగాది పండగ నుంచి పండగ సందర్భాన్ని బట్టి చాలామంది చెప్తారు. అదొక పండగ. దయచేసి ఇప్పుడున్న యువతకి సరే నేనేదో పెద్దగా చెప్పాలి ఏనకే తెలుసా అనేది కాదు. మందుకి ప్రాధాన్యత ఇచ్చి మందే నాకు అని తెల్లార్లు కూకొని తాగటమే ఇంగ్లీష్ సంవత్సరం సాంప్రదాయం కాదు. ఇంగ్లీష్ సంవత్సరం కూడా దానికి కూడా ఒక నిబద్ధన అనేది ఉంది. ఇంగ్లీష్ ధరలు కూడా తాగి బజార్లు అమ్మటే ఊగరు. కాబట్టి మనం కూడా ఇంగ్లీష్ పండగని సెలబ్రేషన్ ఏంటంటే పాత సాంప్రదాయం వదిలేసి కొంత సంప్రదాయం ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కనుక కొంత మనం తెలుసుకోవాల్సింది ఇంగ్లీష్ వాళ్ళు ఎట్టయితే ముందు మన పండగ 3 నెలలు ఎట్ట ఎనికిపోయిందో వాళ్ళ పండగ 3 నెలలు ఎందుకు ముందు వచ్చిందో దాన్ని బట్టి మనం కూడా ఆధునికమైన పనిముట్లని మరి కొన్ని మనం కూడా తెలుగు వాళ్ళం వాళ్ళ ఇంగ్లీషులాగా వాళ్ళు ఏదైతే కంప్యూటర్లు కానీ ఏయో కనిపెడతారో అలాంటి వాటి మీద మనం కూడా ముందు చూపుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ తెల్లవారు కూకొని తాగేదానికి ప్రాధాన్యత ఇవ్వద్దని. అదేవిధంగా ఇక్కడ ఈ స్థానం మాది రియల్ ఎస్టేటు జేవిడి